వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పేదలకి నాణ్యమైన వైద్య అందిస్తాం. జిల్లాలో పిఎం మాతృవందన యోజన పథకం అమలు చేస్తున్నాము. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అప్గ్రేడేషన్ కార్యక్రమం చేపడతాము. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తాము. నబార్డ్ నిధులతో హాస్పిటల్ భవనాలు నిర్మాణం చేస్తాం. గుంటూరు మెడికల్ కాలేజ్ లో 40 కోట్ల రూపాయలతో నిర్మాణం పనులు ఇప్పటికీ జరుగుతున్నాయి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్ లో అన్ని మౌలిక సదుపాయాలు మన ప్రభుత్వం కల్పిస్తుంది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న 1480 అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఆహారం, మెరుగైన వైద్యం చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తాం. అర్హులైన చదువుకునే ప్రతి విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా 150 మంది విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేసింది మీ ప్రభుత్వం. మన బడి మన భవిష్యత్తులో భాగంగా 562 స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయబోతున్నాం. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి అమలు చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని ఇప్పటికీ 4,000 రూపాయలకి పెంచాం. దివ్యాంగుల పెన్షన్ ని నెలకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేసింది మీ ప్రభుత్వం. శాశ్వత వైకల్యం ఉన్న వారికి నెలకి 15,000 రూపాయలు వాళ్ళ ఇంటికి నేరుగా అందిస్తుంది మీ ప్రభుత్వం. కిడ్నీ బాధితులకి పెన్షన్ నెలకి 10,000 రూపాయలు అందిస్తున్నాం. జిల్లాలో అంటే ఒక్క గుంటూరు జిల్లాలో ఆగస్టు 1న 111 రూపాయలు ఒక్క పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం.